పత్రికాముఖంగా ఒక నెల క్రితం ప్రకటన ఇన్వైట్ చేశాం. మెరిటోరియస్ whatever objectives and it comes to your funeral. So this might be a very small thing for you guys. For example, just a small example. Telugu medium award చేయించుకుంటే నాకు ఇంగ్లీష్ వస్తుందా లేకపోతే చదువుతో పాటు రోజుకు ఒక ఇంగ్లీష్ పదం సంవత్సరం కింద ఎట్లున్నాను ఈ రోజు ఎట్లున్నాను అనేది దెన్ యూ రియలైజ్. ఏం చాలా టాలెంటెడ్ ఉండాలండి. టాలెంట్ విల్ టేక్ యూ ఓన్లీ టు సప్లై యువర్ టాలెంట్. ఓకే, బట్ ఎనీహౌ ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ గైస్. పేద విద్యార్థికి డబ్బులు పూలే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా మీ అందరికీ కూడా ఉండాలి అని ఒక గొప్ప ఉద్దేశంతో ఎన్నో సంస్థలు సావిత్రిబాయి పూలే గారు ఉన్నారు. అంటే ఆ కాలంలోనే మహిళలకు ఆనాడు పూలే గారు ఉన్నారు, ఈ రోజు మన నాయగారు ఖచ్చితంగా కూడా మనకి ప్రోత్సాహం అందించారు. ఏది ఏమైనా అంటే ఈ రోజు ఎక్కడికెక్కడ అవార్డ్స్ ఇస్తూ అభినందించేటువంటి కార్యక్రమం. సో మీరందరూ మరొకసారి అందరూ అమ్మాయికి అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నారాయణ కొద్దిగా ముందర నారాయణ మహాత్మా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నాగరాజన్న గారి ఆధ్వర్యంలో వివిధ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు 10వ తరగతి ఇంటర్మీడియట్లో మంచి ప్రతిభ కనపరిచి మంచి మార్కులు తెచ్చుకున్నటువంటి విద్యార్థినులకు ఈరోజు ప్రతిభా పురస్కారాలు నగదును ప్రోత్సాహంగా వాళ్ళకు అందించి వాళ్ళు మరింతగా ఉన్నత చదువులు చదువుకొని వాళ్ళ భవిష్యత్తులో మంచి బంగారు బాటలు వేసుకునేలాగా ఈరోజు వాళ్ళకు ఒక ఇన్స్పైర్ ఆహ్వానించినందుకు కూడా ఈ సందర్భంగా నగరానికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఒకవైపు మరొక వైపు పొలిటికల్లో ఉంటూ అలాగే ఎంతో మందికి ఇటువంటి సహాయ సహకారాలు అందించే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో కూడా కేసీ రామణ గారి కుమారుడు మహేష్ డాక్టర్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ ప్రోత్సాహం కూడా అందించడం జరిగింది. ఇక్కడ ఈరోజు మనం చూసుకుంటే విద్యతో దేన్నైనా కూడా సాధించగలము అనే చెప్పుకోవడానికి ఈరోజు నిదర్శనంగా కూడా ఎంతోమంది ఈరోజు ఒక ఉన్నత స్థానాలలో కూడా నిలిచారు. ఈరోజు మరీ ముఖ్యంగా కూడా మనం చూసుకుంటే మహాత్మా జ్యోతిబా పూలే గారు కూడా వాళ్ళ భార్యని సావిత్రిబాయి పూలే గారిని చదివించి మొట్టమొదటి జాతీయ ఉమెన్ టీచర్గా కూడా చేసి ఈ సమాజానికి మహిళలకు విద్య ఎంత అవసరం అనేది చాటి చెప్పారు. అటువంటి మహనీయులను మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకొని మనవంతు బాధ్యతగా కూడా మెలగాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలా మహాత్మా పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతిభా పురస్కారాలు అనంతపురం జిల్లా ప్రభుత్వ పాఠశాల మహిళా విద్యార్థులకి ఇవ్వడం అనేటువంటిది ప్రధాన అజెండాగా ఎందుకు ఎంచుకున్నామంటే, ఒకటి భారతదేశానికి విద్యను పరిచయం చేసినటువంటి మహనీయులు మహాత్మా జ్యోతిబా పూలే. ఆ విద్యను విధంగా ప్రజలందరికీ అందాలా అనేటువంటి లక్ష్యంతో రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వీరిద్దరి ఆశయాల్ని సమాజంలోకి తీసుకెళ్లేటువంటి బాధ్యత. ఇంకా రెండవది ప్రభుత్వం విద్యను పరిరక్షించుకోవడం అనేది ఇప్పుడు ప్రధాన అజెండాగా మారింది. ప్రభుత్వ ఆధీనంలో విద్య అనేటువంటిది లేకపోతే ఆ విద్యకు చాలామంది దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ కార్పొరేట్ విద్య వల్ల డబ్బులు పెట్టి చదువులు కొనే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకా మెరుగైనటువంటి వసతులు కల్పిస్తే ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి ఆనిముత్యాలు లాంటి ఎంతోమంది ఈరోజు మహిళా విద్యార్థులు 972 మార్కులు వచ్చినటువంటి ప్రభుత్వ కళాశాలలో చదివినటువంటి పిల్లలు, దాదాపు 580 పైబడి 10వ తరగతిలో వచ్చినటువంటి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు తయారు కావడానికి ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రభుత్వ లెక్చరర్లు వారు అందిస్తున్నటువంటి స్ఫూర్తి అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఇలా ప్రతి ప్రభుత్వ పాఠశాలని పరిరక్షించుకోవాలా, ప్రతి ప్రభుత్వ కళాశాలని పరిరక్షించుకోవాలా. వాటిలో ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు, దళితులు, గిరిజనులు సంస్థ తరఫున
విద్యార్థినులకు నాగరాజు గారు అందించిన శుభాకాంక్షలు, మొమెంటో అండ్ నగదు బహుమతి ఇవన్నీ చిన్నదిగా అయినా కూడా సో వాళ్ళకి ఒక పెద్ద ఇన్స్పిరేషన్ లాగా ఉండి రేపు పొద్దున్న వీళ్ళందరూ ఉన్నత శిఖరాలకు అధిరోహించి మంచి పొజిషన్స్కి వచ్చి నెక్స్ట్ సొసైటీకి కూడా వారి తమ వంతుగా ఇప్పుడు మనం ఏదైతే మనం సహాయం పొందామో అదేలాగా రేపు పొద్దున వీళ్ళందరూ కూడా ఒక ఉన్నత పొజిషన్కి వచ్చి సహాయ సహకారాలు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అందించాలని కోరుకుంటూ ఈ